కేదార గౌరీ వ్రతం లేదా కేదార వ్రతం అనేది శివుని భక్తులకు ఒక ముఖ్యమైన ఉపవాస ఆచారం. సాధారణంగా కూడా భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వ్రతం అనేది ఉన్నది. దీపావళి సమయంలో లక్ష్మీ పూజ రోజుతో సమానంగా ఈ పూజ చేస్తారు. ఈ కేదార వ్రతాన్ని ఆశ్వేజ బహుళ అష్టమి నుండి ఆచరిస్తారు. ఆశ్వేజ అమావాస్య నాడు ముగిస్తారు. ఆచరణలో కేదార గౌరీ వ్రతం ఒకే రోజు అంటే దీపావళి అమావాస్య రోజున నిర్వహిస్తారు. సమాంతరంగా లక్ష్మీ పూజలు, కేదారేశ్వర వ్రతాలు జరుగుతూ ఉంటవి. ఇది భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకునే వ్రతం. భర్తకు కుదరనప్పుడు భార్య మాత్రమే చేసుకొనవచ్చు. భార్యకు వీలు కాకపోతే మాత్రం భర్త ఒక్కడే చేయకూడదు. వివాహం కాని ఆడపిల్లలు కూడా ఈ నోము నోచుకోవచ్చు. ముందుగా 21 పీటల పట్టుదారాన్ని గాని నూలు దారాన్ని గాని దూరంగా కట్టుకోవాలి. కలశంలోకి ప్రతిమలోకి కేదారేశ్వరుణ్ణి ఆవాహన చేయాలి. 21 ఉపచారాలతో పూజ చేయాలి. గోధుమ పిండితో 21 నేతి అరిసెలు వండాలి. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పాయసం, అన్ని రకాల కూరలు, పళ్ళు నివేదన చేయాలి. కథ చెప్పుకున్నాక అక్షింతలు వేసుకోవటం మర్చిపోకూడదు. ఇలా 21 సంవత్సరాలు చేయాలి. కేదారం అంటే మాగాణం, వరి పండే పొలం మాగాణం అంటాం. దానికి అధిపతి కేదారేశ్వరుడు. పార్వతీదేవి ఏమో ప్రకృతి స్వరూపిణి. పార్వతి లేకపోతే శివుడు శక్తిహీనుడైన గాథను వ్రత కథగా చెప్పుకుంటారు. ఈ వ్రత కథ అనేది స్త్రీ పురుష సమానత్వాన్ని తెలియజేస్తుంది. ఇది పూర్తిగా మనం కేదారేశ్వర వ్రతం యొక్క కథలు చెప్పుకున్నాం. ఇక గణపతి పూజ ఆచమానం చేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. గ్లాసు లేకపోతే చెంబులోని నీళ్లను ఉద్ధరణి లేదా చెంచాతో ముందుగా ఒకసారి నీళ్లను అరచేతిలో వేసుకొని చేతులు శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క నామం చదువుతూ 3 సార్లు తీర్థం స్వీకరించండి. మళ్ళీ ఒకసారి నీళ్లను అరచేతిలో తీసుకొని చేతులు శుభ్రం చేసుకోవాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోభి వా యస్మృణీత్ పుండరీకాక్షం సదాహ్యాభ్యంతరం శుచిః. మొత్తం సభ ముందు లోపల బయట మొత్తం మనం శుచి చేసుకుంటున్నాం. శ్రీ గోవింద గోవింద అనుకొని ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ఓం భువః ఓం గం ఓం సువః ఓం మః ఓం జనః ఓం సపేః ఓం తేపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరో అని ప్రాణాయామం చేసి దేశకాలాలను స్మరించి సంకల్పం చేసుకోవాలి. సంకల్పం ఎట్లా చేసుకోవాలి? మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానసే అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరం మీద చెప్పుకోండి. ఆయనం మాసం
पक्षम तिथि वासरे शुभयोगे शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान मी गोत्रं చెప్పుకొని నామధేయ ధర్మపత్ని సమేత मम धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम पुत्र पौत्राभिवृद्ध्यर्थम सर्वाभीष्ट सिद्ध्यर्थम केदार व्रत समये सकल विघ्न दोष निवारणार्थम महागणपति पूजां करिष्ये तद अंग कलशाराधनं करिष्ये అంటే మనం కేశవుని దర్శుకొని గణపతిని దర్శుకొని కేశవుని దర్శుకొని ప్రాణాయామం చేసి మనలో ఉన్నటువంటి చైతన్యీకరణ శక్తిని ఓం భూ ఓం భువ అని చెప్పుకుంటూ ఏకీకృతం చేసి ఓంకారంతో ఏకీకృతం చేసి మన చుట్టూ ఉన్న సభాగృహాన్ని లోపల బయట అంతా శుభ్రం చేసుకొని నా కోసం నా కుటుంబ పరివార సభ్యుల యొక్క ఆరోగ్యం అభివృద్ధి కోసమని ఈ వ్రతం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకొని కలశం పెట్టుకొని ఆరాధన తదంగా కలశారాధన అంటే అప్పుడు ఆరాధన చేయాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః ఉత్సౌ సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ऋग्वेदो अथ यजुर्वेद सामवेदो अथर्वः अंगैश्च सहिता सर्वे कलशांबु समाहितः. కలశం ఆరాధన చేసుకొని కంఠంలో రుద్రుడు ఉంటాడు, మూలంలో బ్రహ్మ, మధ్య మాతృగణాలు, ఇట్లా సప్త సాగరాలు, వసుంధర, భూమి, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అన్నీ కూడా మన కలశంలోనే ఉన్నవి అనుకొని కలశం నీరును దలుచుకుంటూ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం ఆయంతు దేవ పూజార్థం మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజ ద్రవ్యాన్ని దైవమాత్మానం చ సంప్రోక్ష. అంటే కలశంలో ఉన్న నీళ్లను ఇవి గంగా నది, యమునా నది, గోదావరి, సరస్వతి, నర్మదా నది, సింధు నది, కావేరి నది అన్ని నదులతో సమానం అనుకొని ఒక పువ్వు తీసుకొని మీ మీద చల్లుకోవడం, మీ చుట్టూ ఉన్న పూజా ద్రవ్యాల మీద చల్లుకోవడం, సంప్రోక్షణం చేసుకోవాలి అని అక్కడ ఉన్నటువంటి శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు ప్రథమంగా మనం గణపతిని ప్రార్థన చేస్తాం. గణపతి ప్రార్థన కోసం గణపతి అథర్వ శీర్ష నుంచి తీసుకున్నటువంటి సంస్కృత మంత్రాన్ని మనం పఠిస్తాం. ఆ సంస్కృత మంత్రం ఏ విధంగా ఉందంటే ఓం గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాం ఉపమశ్రస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్మిసీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. అక్షంతలు వేసి మనం దండం పెట్టాలి. శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే గణానాం త్వ గణపతి హవామహే, గణముల అధిపతివైన గణపతిని మేము ఆహ్వానిస్తున్నాము. కవీం కవీనాముప శ్రవస్తవం, కవులలో శ్రేష్ఠుడమైన అపూర్వమైన మహత్తర జ్ఞానిని అంటే గణపతిని. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత, వేదాలను తెలిసిన వారి యందు కూడా పెద్ద రాజైనటువంటి బ్రహ్మవేత్తలకు గురువైనటువంటి గణపతిని. అనహ శృణ్వన్నోతిభిః సీద సాధనం, మా స్తోత్రాలను ఆలకించి మాకు శుభములు కలుగజేస్తూ మేమిచ్చిన శుభమైనటువంటి ఆసనమందు కూర్చొని కృప చూపించమని మనం గణపతిని ప్రార్థన చేసినాం. ఆ తర్వాత అక్షింతలు వేసుకోవాలి. దేవుని మీద అక్షింతలు వేసుకొని చక్కగా దండం పెట్టి శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పువ్వులతోని ఒక పువ్వు తీసుకొని నిలబెట్టి చిన్నగా మీ పసుపు గణపతి పైన కానీ పోక గణపతి పైన కానీ మీరు ఆరాధన చేసే గణపతి బింబం పైన కానీ నీళ్లు చల్లుతూ ఉండవాలి.
श्रीमहागणाधिपतये नमः। हस्तयो अर्घ्यं समर्पयामि। मुखे शुद्धाचमनीयं समर्पयामि। శుద్ధోదక స్నానం సమర్పయామి అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథికి అన్ని మర్యాదలు చేసినాం. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. స్నానం చేయించి అంటే చక్కగా మీ సంబంధీకుని వలె మీరు కొడుకుగాను అనుకోనండి, మీ తండ్రిగాను అనుకోనండి, మీరు ఇష్టం సంబంధం పెట్టుకుంటే దేవునితో ఆయన సంబంధం నెరవేర్చుతాడు. ఆయనకు స్నానం చేయించిన తర్వాత కొత్త బట్టలు. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యద్భావం తద్భవతి. మీరు పత్తితో చేసినటువంటి వస్త్రాన్ని వేయండి, అది ఆయనకు అమోఘమైనటువంటి వస్త్రం తయారవుతుంది. అక్షతలు చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. మంచి చందనం సువాసన, వాతావరణంలో సువాసన ఉండి అందరికీ మంచి వాసన ఇచ్చుకుంటూ ప్రశాంతత కలగజేసే గంధం చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాం సమర్పయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. అనేకమైనటువంటి విశేషణములను చెప్పుకుంటూ వివిధ రకమైనటువంటి పుష్పములతో పత్రములతో గణపతి పూజ మనం చేసినాం. మహాగణాధిపత్యే నమః. ధూపమాఘ్రాపయామి. మంచి ధూపం వేయండి, అగరవత్తుల ధూపం చూపించండి దేవునికి. ఓం భూర్భువస్వః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహారం నివేదయామి. నివేదన చేయడం, బెల్లం ముక్కను ఆయనకు నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. మనం భోజనం చేసినప్పుడు పొలమారకుండా మధ్య మధ్యలో కొన్ని నీళ్లు తాగినట్టు ఆయనకు బెల్లం ముక్కను చూపించుకుంటూ మధ్య మధ్యలో ఒక నీటి చుక్కను సూర్వాతోని చూపించండి. తాంబూలం సమర్పయామి. నీరాజనం దర్శయామి. తాంబూలం నిచ్చి కర్పూరము వెలిగించి చూపించండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపనశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణానాం బ్రహ్మణస్పత ఆనుశృణోతుభిసీదసాదరం. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. మళ్ళీ గణపతిని దర్శుకొని మంత్రపుష్పం చెప్పుకోవాలి. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అనయా మయా కృత యథాశక్తి పూజాయ చ. శ్రీ మహాగణాధిపతి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు. నేను చేసినటువంటి ఈ పూజ కానీ గౌరవం కానీ నా భక్తి శ్రద్ధలను స్వీకరించి తండ్రి నన్ను కాపాడుతూ ఉండు. నేను ఇచ్చిన పుష్పములు మంత్రసహిత పుష్పములు సువర్ణ మంత్ర పుష్పముగా స్వీకరించి నన్ను ఆశీర్వదించు అనుకొని నమస్కరించుకొని దేవుని వద్ద అక్షింతలు పుష్పములు శిరస్సును ధరించి తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలే. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ఉద్వాసయామి. ఇక్కడ మీరు గణపతిని పూజ చేసి ఉద్వాసన చేసినాము అంటే అర్థం మనము గణపతిని యథాస్థానంలో ఉండినాయన మా పూజలు మమ్మల్ని చూస్తూ ఉండు, కాపాడుతూ ఉండు. ఇప్పుడు శ్రీ కేదారేశ్వరుని మేము ఆవాహనం చేస్తాము. విఘ్నాలు కలగకుండా కాపాడు తండ్రి. రత్నకచ సింహాసనంలో మీరు కూర్చున్నారు, ఇంకొక సింహాసనంలో ఆయనకు మేము ఏకాగ్రత ఇస్తాము కనుక కొద్దిగా ఆజ్ఞ తండ్రి అని మనము పర్మిషన్ అడిగినట్టు.
శ్రీ కేదారేశ్వర పూజ ఇప్పుడు శూలం ఢమరుకం చైవ దదానం హస్తయుగ్మకే కేదారదేవం ఈశానాం ధ్యాయేత్ త్రిపురఘాతినం. శ్రీ కేదారేశ్వరాయ నమః. ధ్యానం సమర్పయామి. కేదారేశ్వరుని తలుచుకొని మనం ధ్యానం చేయవాలి. కైలాస శిఖరే రమ్యే పార్వత్యా సహిత ప్రభో ఆగచ్చద్దేవదేవేశ మద్భక్తా చంద్రశేఖర. శ్రీ కేదారేశ్వరాయ నమః. ఆగచ్చ అంటే స్వాగతం సుస్వాగతం అని పలుకుతున్నాం. ఆవాహయామి సురాసుర శిరోరత్న ప్రదీపిత పదాంబుజ కేదారదేవ మద్దత్తమాసనం ప్రతిగృహ్యతాం. శ్రీ కేదారేశ్వరాయ నమః. ఆసనం సమర్పయామి. ఆయనని పిలిచి నేను చూపినటువంటి నాతో ఇయ్యబడ్డటువంటి ఆసనం మీద కూర్చురండి స్వామి అని చెప్పినాం. గంగాధర నమస్తేస్తు త్రిలోచన వృషభధ్వజ మౌక్తికాసన సంస్థాయ కేదార నమో నమః. శ్రీ కేదారేశ్వరాయ నమః. పాద్యం సమర్పయామి. అర్ఘ్యం గృహాణ భగవన్ భక్త్యా దత్తం మహేశ్వర ప్రయచ్చం మే మనస్తుభ్యం భక్తానాం ఇష్టదాయకం. శ్రీ కేదారేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. మునిభిర్నారద ప్రఖ్యైర్నిత్యం ఆఖ్యాత వైభవః కేదారదేవ భగవాన్ గృహాణాచమనం విభో. శ్రీ కేదారేశ్వరాయ నమః. ఆచమనీయం సమర్పయామి. ఇక్కడ కొద్దిగా మనం అర్థం చెప్పుకుందాం. నారద మహర్షి అటువంటి వాణితోని కూడా మహర్షులతోనే కాకుండా మహర్షులతోని ముఖ్యంగా నారద మహర్షి వంటి వారిచే నృత్యం స్తుతించబడే మహిమయే కలవాడైనటువంటి పరమేశ్వరుణ్ణి మనం ఆహ్వానించినాము అని అర్థం వస్తుంది. ఇక్కడ పరమేశ్వరుడు అంటే పరమేశ్వరి పార్వతీదేవి కూడా ఆయనతో పాటే వస్తుంది. అర్ధభాగం పరమేశ్వరునికి పార్వతీదేవి ఉంటుంది కాబట్టి ఇద్దరినీ మనం మనస్సులో తలుచుకొని వారిని ఆహ్వానం చేసినట్టు అనుకోవాలి. ఇప్పుడు ఎక్కడి నుంచో దూరాన్ని నుంచి వచ్చినారు, అలసిపోయి వచ్చినారు. సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి స్నానం పంచామృతైర్దేవా శుద్ధ శుద్ధోదకైరపి గృహాణ గౌరీరమణత్వద్భక్తేన మయార్పితం. శ్రీ కేదారేశ్వరాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. మనము తేనె, శర్కర, పాలు, పెరుగు, నానా విధములైనటువంటి ఆయుర్వేద చూర్ణాలు కలిపినటువంటి లేహ్యాలు అన్నీ కలిపి చక్కగా నీటిలో కలిపి, తండ్రి మీ ఇద్దరికీ నేను మీ భక్తుడైనటువంటి మయా అర్పితం నేను సమర్పించినటువంటి పంచామృత స్నానాన్ని స్వీకరించండి అని కేదారేశ్వరునికి మనం మొక్కుతున్నాం. నదీ జల సమాయుక్తం మయా దత్తం అనుత్తమం స్నానం స్వీకురుదేవ సదాశివ నమోస్తుతే. శ్రీ కేదారేశ్వరాయ నమః. స్నానం సమర్పయామి. ఆ తర్వాత శుభ్రంగా ఇప్పుడు మీరు వాళ్ళను తల్లి తండ్రి అని అనుకొని పూజ చేయండి. చక్కగా శుభ్రంగా స్నానం చేయించిన తర్వాత పొడి బట్టతోని తుడిచి, అంటే అన్ని నదీ జలాలతో స్నానం చేయించినాము, మా ఉపచారాన్ని మేము చేసినటువంటి సేవను స్వీకరించండి అని. వస్త్రయుగ్మం సదాశుభ్రం మనోహరం ఇదం శుభం దదామి దేవదేవేశ భక్త్యేదం ప్రతిగృహ్యతాం. స్వీకరించండి తండ్రి, బట్టడిస్తున్నాను. శ్రీ కేదారేశ్వరాయ నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. సర్వయజ్ఞోపవీతం కాంచనం చోట్టరీయకం రుద్రాక్షమాలాయాయుక్తం దదామి. స్వీకురు ప్రభో. శ్రీ కేదారేశ్వరాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. సమస్తే గ్రంథ ద్రవ్యాణం
దేవత్వమసి జన్మభూః భక్త్యాం సమర్పితం ప్రీత్యా మయా గంధాదిగృహ్యతాం శ్రీకేదారేశ్వరాయ నమః గంధాన్ ధారయామి. మంచి వాసన వచ్చేటట్లు గంధం ఇస్తున్నాం. లేకపోతే మీ దగ్గర అత్తరు ఉంటే కొంచెం అత్తరు చల్లడి వాతావరణాన్ని పరిశుభ్రమైనటువంటి సువాసనలతో నింపండి. అక్షతోసి స్వభావేన భక్తానాం అక్షయం పదం దదాసి నాథ మదత్తైరక్షతైః శ్రూయతాం భావాన్ శ్రీకేదారేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. పైన చెప్పుకున్నటువంటి మంత్రవాక్యం యొక్క అర్థం ఏమిటంటే పూర్తిగా శరణాగతి. ఏమని? ఓ కేదారేశ్వర, నీవే నాకు అండ రక్షణ ఇచ్చేటువంటి వాడవు. ఈ అర్పణలు నీవైనవిగా స్వీకరించి నీకు నమస్కరిస్తూ అక్షతలు సమర్పిస్తున్నాను. అంటే పూర్తిగా శివ పూజలో మనం శరణాగతం చేసుకున్నట్టే. అంత భక్తితోని మనం దేవదేవునికి నమస్కారం చేసుకొని కల్పవృక్ష ప్రసూవైస్వం పూర్వైర్ అభ్యర్చితసురై కుంకుమై పార్థివైరేభిరిదానీమర్చతాం మయా శ్రీకేదారేశ్వరాయ నమః పుష్పాణి పూజయామి. పైన చెప్పినటువంటి మంత్రవాక్యం యొక్క అర్థం ఏమిటంటే కల్పవృక్ష పుష్పములతోని కుంకుమ చందనములతోని దేవతలే పూజించినటువంటి దేవతలు వేటితోనైతే పూజించినారో ఇప్పుడు నేను కేదారేశ్వరుణ్ణి శ్రీ కేదారేశ్వర స్వామిని అవే వాటితో సమానమైనటువంటి పూలతో పూజిస్తూ నమస్కరిస్తున్నాను. అంటే ఇక్కడ విశేషణం దేవతలు పూజించినటువంటి పుష్పములతోని అంతే సమానమైన పుష్పములతోని నేను పూజిస్తున్నాను అని అర్థం. తథా అప్పుడు ఇంద్రాది లోకపాలక పూజాం కుర్మాత్ శివస్య దక్షిణే భాగే బ్రాహ్మణే నమః ఉత్తరభాగే విష్ణవే నమః మధ్యే కేదారేశ్వరాయ నమః. అష్టదిక్పాలకులను లోకపాలకులను కుడివైపు ఉత్తర భాగంలో విష్ణువును అందరినీ తలుచుకుంటూ మనం నమస్కారం చేసుకోవాలి. అథాంగ పూజ, అథ అంగ పూజ, ఇప్పుడు అప్పుడు అని అర్థం. మహేశ్వరుడు పూజ. మహేశ్వరాయ నమః పాదౌ పూజయామి, ఈశ్వరాయ నమః జంఘే పూజయామి, కామరూపాయ నమః జానుని పూజయామి, హరాయ నమః ఊరు పూజయామి, త్రిపురాంతకాయ నమః గుహ్యం పూజయామి, భవాయ నమః కటిం పూజయామి, గంగాధరాయ నమః నాభిం పూజయామి, మహాదేవాయ నమః ఉదరం పూజయామి, పశుపతయే నమః హృదయం పూజయామి, పినాకినే నమః హస్తాన్ పూజయామి, శివాయ నమః భుజౌ పూజయామి, శితికంఠాయ నమః కంఠం పూజయామి, విరూపాక్షాయ నమః ముఖం పూజయామి, త్రినేత్రాయ నమః నేత్రాణి పూజయామి, రుద్రాయ నమః లలాటం పూజయామి, శర్వాయ నమః శిరః పూజయామి, చంద్రమౌళయే నమః మౌళిం పూజయామి, పశుపతయే నమః సర్వాణ్యాంగాని పూజయామి. ఇప్పుడు కేదారేశ్వర అష్టోత్తర శతనామ పూజ. మీరు పూలు వేసుకుంటూ ఓం నమః శివాయ మీ ఇష్టదేవతను స్మరించుకుంటూ ఉండవచ్చు. కేదారేశ్వర అష్టోత్తర శతనామ పూజ. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్ధినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపణాయ నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం శిపివిష్ఠాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శితికంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామారయే నమః, ఓం అంధకాసుర సూదనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కృపానిధయే నమః, ఓం భీమాయ నమః, ఓం
परशुहस्ताय नमः ॐ मृगपाणये नमः ॐ जटाधराय नमः ॐ कैलासवासिने नमः ॐ कवचिने नमः ॐ कठोराय नमः ॐ त्रिपुरान्तकाय नमः ॐ वृषाङ्काय नमः ॐ वृषभरूढाय नमः ॐ भस्मोद्धूलितविग्रहाय नमः ॐ सामप्रियाय नमः ॐ सर्वमायाय नमः ॐ त्रयीमूर्तये नमः ॐ अनीश्वराय नमः ॐ सर्वज्ञाय नमः ॐ परमात्मने नमः ॐ सोमसूर्यग्निलोचनाय नमः ॐ हविषे नमः ॐ यज्ञमयाय नमः ॐ सोमाय नमः ॐ पञ्चवक्त्राय नमः ॐ सदाशिवाय नमः ॐ वीरभद्राय नमः ॐ गणनाथाय नमः ॐ प्रजापतये नमः ॐ हिरण्यरेतसे नमः ॐ दुर्धर्षाय नमः ॐ गिरीशाय नमः ॐ गिरीशाय नमः ॐ गिरिशाय नमः ॐ अनघाय नमः ॐ भुजङ्गभूषणाय नमः ॐ भर्गाय नमः ॐ गिरिध्वनिने नमः ॐ गिरिप्रियाय नमः ॐ कृत्तिवासने नमः ॐ पुराराताय नमः ॐ भगवते नमः ॐ प्रमदाधिपाय नमः ॐ मृत्युञ्जयाय नमः ॐ सूक्ष्मतनवे नमः ॐ जगद्व्यापिने नमः ॐ जगद्गुरवे नमः ॐ व्योमकेशाय नमः ॐ महासेनजनकाय नमः ॐ चारुविक्राय नमः ॐ रुद्राय नमः ॐ भूतपतये नमः ॐ स्थानवे नमः ॐ आहिर्भुज्नाय नमः ॐ दिगम्बराय नमः ॐ अष्टमूर्तये नमः ॐ अनेकात्मने नमः ॐ सात्विकाय नमः ॐ शुद्धविग्रहाय नमः ॐ शाश्वताय नमः ॐ खण्डपरशवे नमः ॐ अजाय नमः ॐ पाशविमोचकाय नमः ॐ मृढाय नमः ॐ पशुपतये नमः ॐ देवाय नमः ॐ महादेवाय नमः ॐ अव्याय नमः ॐ हरये नमः ॐ पूषदन्तभिदे नमः ॐ अव्यग्राय नमः ॐ दक्षाध्वरहराय नमः ॐ हराय नमः ॐ भगनेत्रभिदे नमः ॐ अव्यक्ताय नमः ॐ सहस्राक्षाय नमः ॐ सहस्रापादे नमः ॐ अपवर्गप्रदाय नमः ॐ अनन्ताय नमः ॐ परमेश्वराय नमः श्रीकेदारेश्वरस्वामिने नमः नानाविधपरिमलपात्र पुष्पपूजां समर्पयामि కృపానిధియే నమః అని ఒక మాట మనం చెప్పుకొని ఉన్నాం. ఇందులో కృపకు దయా కరుణకు సముద్రం అటువంటి వాడు ఆయనే వాటన్నింటికీ నిధి. కష్టంలో ఉన్నప్పుడు పరమేశ్వరుని తలుచుకుంటే ఎటువంటి కష్టమైనా చాలా సులభంగా తొలగిపోతుంది. ఇక సూత్రాల పూజ. అథ అంటే అప్పుడు లేక ఇప్పుడు సూత్ర పూజ. ఓం శివాయ నమః प्रथमग्रन्थिं पूजयामि. ॐ शान्ताय नमः. द्वितीयग्रन्थिं पूजयामि. ॐ महादेवाय नमः. तृतीयग्रन्थिं पूजयामि. ॐ वृषभध्वजाय नमः. चतुर्थग्रन्थिं पूजयामि. ॐ गौरीशाय नमः. पञ्चमग्रन्थिं पूजयामि. ॐ रुद्राय नमः. षष्ठग्रन्थिं पूजयामि. ॐ पशुपतये नमः. सप्तमग्रन्थिं पूजयामि. ॐ भीमाय नमः. अष्टमग्रन्थिं पूजयामि. ॐ त्र्यम्बकाय नमः. नवमग्रन्थिं पूजयामि. ॐ नीललोहिताय नमः. दशमग्रन्थिं पूजयामि. ॐ हराय नमः. एकादशग्रन्थिं पूजयामि. ॐ स्मरहराय नमः. द्वादशग्रन्थिं पूजयामि. ॐ भर्गाय नमः. त्रयोदशग्रन्थिं पूजयामि. ॐ शम्भवे नमः. चतुर्थग्रन्थिं पूजयामि. ॐ शर्वाय नमः. पञ्चदशग्रन्थिं पूजयामि. ॐ सदाशिवाय नमः. षोडशग्रन्थिं पूजयामि. ॐ ईश्वराय नमः. सप्तदशग्रन्थिं पूजयामि. ॐ उग्राय नमः. अष्टादशग्रन्थिं पूजयामि. ॐ श्रीकण्ठाय नमः. एकोनविंशतिग्रन्थिं पूजयामि. ॐ नीलकण्ठाय नमः. 20 ग्रन्थिं पूजयामि. ॐ मृत्युञ्जयाय नमः. 21 గ్రంథిం పూజయామి. ఈ విధంగా 21 గ్రంథులకు మనం పూజ చేశాం.
దశాంగం ధూపముఖ్యం చ హ్యంగారవినివేశితం ధూపసుగంధైరుత్పన్నం త్వాం ప్రణయతు శంకర. శ్రీ కేదారేశ్వరాయ నమః. ధూపం ఆఘ్రాపయామి ధూపమాఘ్రాపయామి యోగీనాం హృదయేష్వేవ జ్ఞానదీపాంకురోహ్యపి బాహ్యదీపో మయా దత్తో గృహ్యతాం భక్తగౌరవాత్. శ్రీ కేదారేశ్వరాయ నమః. దీపం సమర్పయామి. మీ భక్తుడు సమర్పించినటువంటి బాహ్య దీపాన్ని స్వీకరించు తండ్రి, నా ఇంట్లో ఇస్తున్నటువంటి దీపం స్వీకరించు తండ్రి అని అర్థం. త్రైలోక్యమసి నైవేద్యం తత్తే తృప్తిస్తథా బహి. నేనిచ్చిన నైవేద్యం స్వీకరించి తృప్తిగా మమ్మల్ని ఆశీర్వదించండి. నైవేద్యం భక్తవాత్సల్యాద్ గృహ్యతాం త్ర్యంబకత్వయా. శ్రీ కేదారేశ్వరాయ నమః. మహానైవేద్యం సమర్పయామి. మహానైవేద్యం పెట్టాలి ఇప్పుడు మనం. నిత్యానందస్వరూపస్యం మోగిహృత్కమలే స్థితః గౌరీశ భక్త్యా మద్దత్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ కేదారేశ్వరాయ నమః. తాంబూలం సమర్పయామి. అర్ఘ్యం గృహాణాన్ భగవాన్ భక్త్యా దత్తం మహేశ్వర ప్రయచ్చ మే మనస్తుభ్యం భక్తానమిష్టదాయక. శ్రీ కేదారేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. దేవేశ చంద్రసంకాశం జ్యోతిస్సూర్యమివోదితం భక్త్యా దాస్యామి కర్పూరనీరాజనమిదం శివ. శ్రీ కేదారేశ్వరాయ నమః. కర్పూరనీరాజనం దర్శయామి. కర్పూరం పుట్టించి ఒకసారి చూపెట్టాలి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే. ఓం శ్రీ కేదారేశ్వరాయ నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. భూషణ భువనాదీశ సర్వదేవాదిపూజిత ప్రదక్షిణం కరోమిత్యాం వ్రతం మే సఫలం కురుం. శ్రీ కేదారేశ్వరాయ నమః. ప్రదక్షిణం సమర్పయామి. హర శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ శివశంకర సర్వాత్మా నీలకంఠ నమోస్తుతే. శ్రీ కేదారేశ్వరాయ నమస్కారాన్ సమర్పయామి. ఛతరమాచ్ఛాదయామి చామరేణ విజయమి. నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికం నారోహయామి. సమస్తరాజోపచార దేవోపచార శక్తిముపచార భక్త్యుపచార సమర్పయామి. అభీష్టసిద్ధిం కురు మే శివావ్యయ మహేశ్వరః. భక్తానాం ఇష్టదానార్థం మూర్తీకృత కళేబరః. పూజాతోరము తీసుకుంటున్న సమయంలో పఠించే మంత్రం ఈ కింద విధంగా ఉంటుంది. కేదారదేవదేవేశ భగవన్ అంబికాపతే ఏకవింశదినే తస్మిన్ సూత్రం గృహ్ణామి అహం ప్రభో అని మంత్రం పూర్తిగా సంస్కృత సంధి విరిచి చదివినాను. మంత్ర పాఠం ఎలా ఉంటుందంటే కేదారదేవదేవేశ భగవన్నంబికాపతే ఏకవింశదినే తస్మిన్ సూత్రం గృహ్ణామ్యహం ప్రభో అని ఉంటుంది. దీని అర్థం ఏమిటంటే, ఓ మహాప్రభో కేదారేశ్వర దేవదేవేశ్వర అంబికాపతి, ఈ వ్రతమునకు 21వ దినమున నేను ఈ పవిత్ర సూత్రమును స్వీకరించుచున్నాను మహాప్రభో అని మనం నమస్కారం చేస్తూ చెప్పినట్టు ఉంటుంది. తోరం కట్టుకోవడానికి పఠించు మంత్రం ఆయు చ విద్యాం తథా సిఖిం సౌభాగ్యవృద్ధిం కురు దేవదేవ సంసారఘోరంబు నిధౌ నిమగ్నం మాం రక్ష కేదార నమో నమస్తే. అంటే మంత్రం పాఠం ఎలా చెయ్యాలి? ఆయుశ్చ విద్యాంచ తథా సిఖించ సౌభాగ్యవృద్ధిం కురు దేవదేవ సంసారఘోరంబు నిధౌ నిమగ్నం మాం రక్ష కేదార నమో నమస్తే. దీని అర్థం ఏ విధంగా అంటే, ఓ దేవదేవ కేదారేశ్వర, నాకు ఆయుష్షు ఆరోగ్యం విద్యా బలం సౌభాగ్యం అభివృద్ధి అనుగ్రహించు. ఈ భయంకరమైన సంసార సముద్రంలో మునిగిపోయిన నన్ను రక్షించు. నీకు పునః నమస్కారములు తండ్రి అని ప్రార్థన చేస్తూ మనం తోరాలను కట్టుకుంటాం.
వాయనం ఇచ్చే సమయంలో పఠించే మంత్రం ఎలా ఉంటుందో మనం చూద్దాం. కేదారం ప్రతిగృహ్ణాతు కేదారో వైదరాతి చ కేదారస్తారకోభాభ్యాం కేదారాయ నమో నమః అని మనం వాయనమిస్తూ చెప్తాం. అర్థం ఏమిటంటే కేదారం ప్రతిగృహ్ణాతు కేదారో వైదరాతి చ కేదార తారకాభాభ్యాం కేదారాయ నమో నమః. సంకటాలను తొలగించే మోక్షదాయకుడైన కేదారేశ్వరుడు ఈ వ్రతాన్ని స్వీకరించుగాక, ఆయనకు పునః నమస్కారములు అని మనం చెప్తాం. అదేవిధంగా ప్రతిమను వాయనం ఇచ్చేటప్పుడు, ప్రతిమను దానం చేసేటప్పుడు అంటే ఏ మంత్రం చెప్తాం? కేదార ప్రతిమాం యస్మాద్రాజ్యం సౌభాగ్యవర్ధిని తస్మాదస్య ప్రధానేన మమ అస్తు శ్రీరచంచల. అంటే కేదారేశ్వరుని ప్రతిమను మనం దానం చేస్తున్నప్పుడు ఎలా అంటే కేదారేశ్వరుని ప్రతిమ రాజ్యాన్ని, సౌభాగ్యాన్ని, శ్రేయస్సును ప్రసాదించేది. అందువల్ల ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా నాకు శ్రీ సౌభాగ్యాలు అచంచలంగా కలుగుగాక అని భగవంతుని మనం ప్రార్థన చేస్తున్నట్టు అర్థం. శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. సుప్రీత సుప్రసన్నో వరదో భవతు మమ ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అని వ్రత విధానం సంపూర్ణం చేసుకొని కేదారేశ్వర వ్రత కథలు మనం మొదలు పెడదాం. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందే నిమిత్తం చేసినటువంటి వ్రతము కేదారేశ్వరుని వ్రతము. దాని గురించి చెబుతాను, శ్రద్ధగా వినవలసిందని సూతుడు శౌనకాదులకు చెప్పినాడు. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని ఉన్నాడు. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుణ్ణి సేవిస్తూ ఉన్నారు. దేవముని గణములు శివుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమథగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు ఇత్యాది గల మహాపురుషులందరూ సభయందు ఉపవిష్టులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలలను గానం చేస్తూ ఉన్నారు. రసాలసాల తమలావకుల సరికేళ్ల చందన పనస జంబూవృక్షములతోనూ, చెంపగ పున్నాగ పారిజాతాది పుష్పాదులతోనూ, మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీనద పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తూ ఉన్నాయి. అట్టి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్ఠుడు, భృంగురిటి అనేటువంటి శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగినాడు. అతడు వినోద సంభరితములకు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పిస్తూ ఉన్నాడు. శివుడు అతనిని అభినందించి అంకతలమున గల పార్వతిని వీడి, అంకతలమున గల అంటే తన పక్కకున్నటువంటి పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగిరెటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదనునందు భృంగి మొదలుగా గల మంది మాగదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరినాథ, నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించినారు? ఆటపాటలతో మేము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లేలా చేసిదని ప్రశ్నించింది. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సంధిటకు తీసుకొని, దేవి, పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం కలుగ చేయబడవని అట్లు నిన్ను ఉపేక్షించినారు. నీ వల్ల వాళ్లకు ప్రయోజనం ఏమి ఉండదు అని నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కారం చేసినారు అని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినయుండి ఆ దండ ప్రణాములకు నోచుకొని అయోగ్యురాలని కోపగించి ఈశ్వరునితో సమానముగు యోగ్యతను వర్తించుకొనుటకై తపస్సు చేయటానికని నిశ్చయించుకున్నది పార్వతీదేవి. కైలాసాన్ని వదిలిపెట్టింది. శరభ శార్దూల గజములు గల నాగగరుడ చకవాక
పక్ష సముదాయంతో నానావిధ ఫలపుష్ప తరులతాదులతో కూడుకొని ఉన్న సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది. ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలను చేసి, తల్లి, నువ్వెవరవు, ఎవరి దానవు, ఎచట నుండి వచ్చితివి, నీ రాకకు గల ఆగత్యమేమిటి అని పార్వతీదేవిని ప్రశ్నించినారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినది. యజ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమ ముని ఆశ్రమమున నియమనిష్టా గరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా, పవిత్రాంగనలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా నాథునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సునర్చ సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చిన దానను అన్నది పార్వతీదేవి. మహర్షులారా, జగత్ కళ్యాణ అభిలాషులారా, నేను ఆశించిన ఫలం పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడు అని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు, పార్వతి ఈప్సితార్థదాయకమగు ఉత్తమ వ్రతం ఒకటి ఉన్నది, అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసింది అన్నాడు గౌతముడు. వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది. జగజ్జనని, ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమియందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములకు 21 దారముతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండాలి. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారమును తీసుకొనవలె. ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమంతో కేదారేశ్వరుణ్ణి ఆరాధించవలె. ఇంకా ధాన్యరాశిని పోసి అందు పూర్ణ కుంభమును ఉంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణములు గాని ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములకు కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష భోజ్య నైవేద్యాదులు, కదలీ ఫలాలు, పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణలిచ్చి వారలను తృప్తిపరచవలను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగజేస్తాడని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తన మేలులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంతరంగయై భర్తతో నిజ నివాసము కైలాసమును చేరింది. మరికొంతకాలమునకు శివభక్తియుక్తుండగు చిత్రాంగదులను గంధర్వుడు నందుకేశ్వరుని వలన ఆ వ్రతాచర్యాక్రమం వెలిగి మనుష్యలోకమునకు వచ్చి వారలకు ఉపదేశింపవలసినని ఇచ్చగలవాడై ఉజ్జయిని పట్టణమును చేరి వజ్రదంతులను రాజులకు ఆ వ్రతమును ఉపదేశింప అతడు ఆ వ్రతమును కల్పోక్త ప్రకారముగా ఆచరించి సార్వభౌముడైనాడు. మరికొంతకాలమునకు ఆ పట్టణమునున్న వైశ్యునకు పుణ్యవతియు భాగ్యవతియులను 2 కుమార్తెలు కలిగినారు. వారిద్దరును తండ్రి దగ్గరకు పోయి కేదార వ్రతము ఆచరించుటకు ఆనతీయమని అడవేడగా అతడు, అమ్మా, నేను మిగుల దరిద్రులను, మీ తలంపును తెలపండి అనగా, తండ్రి, మీ అనుజ్ఞయే మాకు పరమధనం, ఆనతీయండి అని సెలవు పుచ్చుకొని ఒక వటవృక్షం వద్ద కూర్చొని ప్రతి స్థలము గట్టుకొని యథావిధిగా పూజింప వారల భక్తికి మెచ్చి ఈశ్వరుడు వలసినన్ని సామాగ్రి ఇచ్చినాడు.
ఇంతట వారు చక్కగా వ్రతమును ఆచరించడం వలన ఆ మహదేవుడు ప్రీతుండై కన్యలకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, దివ్య రూపములు ఒసంగి అంతర్ధానమైనాడు. పిమ్మట ఆ వ్రత మహత్వం వల్ల ఉజ్జయిని పట్టణమును ఏలుచున్నటువంటి రాజు పుణ్యవతి అను కన్యను, చోళభూపాలుడు భాగ్యవతి అను కన్యను పాణిగ్రహణం చేసుకున్నారు. అందువలన ఆ వైశ్యుడు ధన సమృద్ధి కలిగి సామ్రాజ్య సంపదలను, పుత్రులను పొంది సుఖంగా ఉన్నాడు. కొన్నాళ్ల పిదప రెండవది అయిన భాగ్యవతి అనున్నది ఐశ్వర్యమద మోహితురాలై కొంతకాలంలో ఆ వ్రతమును విడిచిపెట్టింది. అందువలన భాగ్యహీనురాలై పుత్రునితోడ పెరిమిటి చేత అవతలికి వెళ్ళగొట్టబడినదై అడవిలో తిరిగి సంచార కిందురాలై ఒక బోయవాణిని చేరింది. అచ్చట పుత్రుడు చూచి, నాయన, నా అక్క పుణ్యవతి ఉజ్జయినీపుర రాజు వివాహమాడి ఉన్నది, అక్కడికి పోయి మన సంగతి తెలిపి బ్రతుకు తెరువుటకై తగిన ధనం తీసుకొని శీఘ్రముగా రమ్మనగా అతడు ఉజ్జయినికి పోయి పెద్దమ్మతో తన తల్లి యొక్క స్థితిని చెప్పినాడు. ఆమె పుణ్యవతి అతనికి విస్తారంగా ధనం ఇచ్చి పంపింది. కానీ అడవిలో శివుడు ఒక దొంగ వేషం వేసుకొని ఆ ధనాన్ని అపహరించినాడు. మళ్ళీ ఆ పిల్లవాడు ఆ పెద్దమ్మ దగ్గరికి పోయి డబ్బు తీసుకొని మళ్ళీ వస్తే శివుడు ఇదే విధంగా చేసినాడు. మూడవసారి కూడా పిల్లవాడు ధనం తీసుకొని వచ్చి అడవిలో నుంచి వస్తూ ఉంటే ఒక ఆకాశవాణి ఏమని చెప్పిందంటే, నాయన, మీ తల్లి కేదారేశ్వర వ్రతమును ఆచరించడం మానివేసింది కావున ఈ రకమైనటువంటి కష్టం ఎదుర్కొంటున్నది, మొదలు కేదారేశ్వర వ్రతం అయ్యే విధంగా చూడు అని చెప్పగా పుణ్యవతి ఇంటికి అతడు పోతే ఆ పుత్రుని చేత కేదార వ్రతమును ఆచరింపజేసి తన చెల్లెలు కూడా వ్రతమును ఆచరించట్లో చెప్పవలసిందని చెప్పి మళ్ళా ధనం ఇచ్చి పంపింది. అతడు బయలుదేరి వచ్చేసరికి మార్గంబున అప్రయత్నముగా ముందు కోల్పోయిన ధనమంతయు అతనికి స్వాధీనమై ఉన్నది. సంతోషపడ్డాడు, సర్వము గ్రహించుకున్నాడు, కాంచీపట్నం ప్రవేశించినాడు. సమయమున చతురంగ బలములతో అతని తండ్రి ఎదుర్కోరుగా వచ్చి ఆ బాలుణ్ణి అతని తల్లిని కూడా వెంటబెట్టుకొని తన పట్టణానికి పోయినాడు. అంతటా రాకుమారుడు తల్లిదండ్రులతో కూడి సుఖంగా ఉన్నాడు. పిమ్మట తల్లి యొక్క భాగ్యవతియును తండ్రి యొక్క చోళరాజునకు అది మొదలు ఈ వ్రతమును ఆచరించుచు అవిచ్ఛిన్నంబగు సకల సంపదలను అనుభవించుచుండి. ఎవరైనా యథోక్త ప్రకారమున ఈ వ్రతమహత్యమును భక్తియుక్తులై వినినా చదివిన అట్టి వారందరికీ మహదేవుని అనుగ్రహం వలన అనంతంబులకు ఆయురారోగ్య ఐశ్వర్యములను పొంది సుఖంబులను అనుభవించి శివ సాయుధ్యమును పొందుదురని గౌతమ మహర్షి చేత చెప్పబడినది సూతుడు శౌనకాదులకు చెప్పినట్లుగా శ్రీ వ్యాసభట్టారకుడు స్కాంద పురాణమున అభివర్ణించి ఉన్నాడు. సమర్పణం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అస్తు శుభమస్తు. పెద్దలు తప్పులుంటే మన్నించండి. పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రిగా నా చిరు యత్నాన్ని ఆశీర్వదించి నన్ను చక్కగా దీవించండి.